విశాఖ నగరంలో 8వ రోజు కూడా చిరు వ్యాపారులు షాపులు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. దీంతో చిరు వ్యాపారులంతా కూడా రోడ్డున పడతామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంక దీని మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ షాపులు ఎవరైతే తొలగిస్తున్నారో ఆ చిరు వ్యాపారులంతా కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ షాపులు నిర్వహిస్తున్నారు? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం. 50 సంవత్సరాలు బట్టి వ్యాపారాలు చేస్తున్నాం. చంద్రబాబు ఇంట్లోనే మేము దొంగతనం చేశామా? పవన్ కళ్యాణ్ ఇంట్లో దొంగతనం చేశామా? మోదీ ఇంట్లో దొంగతనం చేశాం. మాకు ఎందుకు ఇలా అధ్వానం చేస్తున్నారు? మేము ఎలా బతుకుతాం? మాకేమైనా ఆస్కారం చూపిస్తారా? కాదు, ఇంత దారుణం ఎక్కడైనా ఉన్నదా? మేము ఎలా కూలి పని చేసుకునే బతకగలమా? ఈ వ్యాపారం మీద మేము బతకగలము. మాకు ఏ పని చేత కాదు, ఒక వ్యాపారమే మాకు చేత కాదు. అది మాకేదో మాకు చెయ్యండి. రావాలండి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ముందు పవన్ కళ్యాణ్ రావాలి ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు నిలబడతారా? నేను 60 సంవత్సరాలు, ఇక్కడ 67 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు 7 సంవత్సరాల పిల్లకాడి నుంచి నేను మా అమ్మాలు కూడా కష్టపడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలా, మాకేదో తీర్పు చెప్పాలా? ఇంతవరకు మా వండి ఎలాగపోయాం? ఈ రోజు రోడ్డు మీద బతికిన వాళ్ళు ఎక్కడికి పోతాం సార్? మా కూలే నాలే, మా పిల్లలకి మాకు అనాబేడ ఉద్యోగాలు సత్యోగాలు ఇచ్చేయండి. మేము రోడ్డు మీద వ్యాపారాలు చెయ్యం. మాకు చేయవలసిన పని లేదు కదా, మా బతుకు తెరువు లేకే కదా రోడ్డు మీద కష్టపడుతున్నాం. నిన్నొచ్చామా మొన్న వచ్చామా చెప్పండి. పోనీ ఎన్నాళ్ళు బట్టి ఉన్నాం. ఇప్పుడు రోడ్డు మీద ఏమైనా తేడా సాబరు పండుకాయ శివాలయం అమ్మపోతే బ్యాందీలు ఏమైనా అమ్మమంటారా? పని చెప్పండి. ఎవరింట్లోకి వెళ్ళి దొంగతనం గంజాయి అమ్మమంటారా? శివాలయం దగ్గర మేము ఎప్పటి నుంచో ఉన్నాము. ఇప్పుడు భగవంతుడు కొబ్బరికాయ అంటుపడ్డే కదా అమ్ముకుంటున్నాం. ఇంకేం అమ్మలేదు కదా సార్. దయించి మా పిల్లలకి మాకు ఏదో దారి చూపించండి. దారి చూపిస్తే మేము రోడ్డు మీద ఉండం. మాకు ఇళ్లలో కూర్చోవాలని ఉన్నది బాబు. కాదు, మాకు ఇళ్లలో కూర్చోవాలని ఉన్నది. ఆ అనారోగ్యాలతోని జబ్బులతోటి కొంచెం కష్టపడుకుంటున్నాం సార్, ముస్లిం ఉడగా అందరివి కూడా. అంతేగాని మీరేదో న్యాయం చేయాలి. ఒక సరుకు ఉందండి, ఒక నెల రోజులు బట్టి 2 నెలల్లో మాకు ఆర్డర్ చేసి అమ్మ ఇన్నాళ్ళు బట్టి మీరు అమ్మొద్దు, ఈ సామాను పెద్ద సామాను పాడైపోద్దని మీరు ఒక మాట మాకు చెప్పాలి. ఏంటంటే తెల్లవారు తెచ్చుకునే సరుకు దసరాని పోడు సరుకు తెచ్చుకున్నాం. ఎక్కడ పారేసుకోమంటారు సార్? పారేసుకునే నష్టం ఎవరు వర్తిస్తారు చెప్పండి? మీరా, ప్రభుత్వం, ఎవరు? మాకు దారేంటి? మాకు న్యాయం చెయ్యండి అంటే. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా? ఏ వ్యాపారం చేస్తున్నారు? నేను 60 సంవత్సరాలు బట్టి ఇక్కడే చేస్తున్నానండి. అంటే నా ఒంట్లో బాగలేదు, ఈ దుకాణాలు తీసేస్తున్నారు. నాకు ఆందోళనలాగా అయిపోతుంది, నా బెంగ అయిపోతుంది. నాకు అమ్మవారు నాన్నవాళ్ళు ఎవరూ లేరు. ఈ వ్యాపారం మీదే నేను బతుకుతున్నాను. పైసా పరక మీదది గెంజి తాగుతున్నామండి. అదే మా బాధ. ఇప్పుడు దుకాణాలు తీసేస్తున్నారు, నేను ఏడుచుకొని ఉంటున్నాను. నాకు బాగలేదు. ఏంటి బాబు, తెలుగుదేశం ఓటు వేయమన్నారు, వేసాం ఓటు. ఏదైనా ఇప్పుడు ఊరబరు ఎక్కడే అంతే బాబు. ఏదైనా సరే మేము ఇక్కడికి కదలం. మీరు ఏ రకంగా బతకమంటే ఆ రకంగా బతుకుతాం తల్లి. ఇలాగ లేదు. పవన్ కళ్యాణ్ ఆధారం అన్నారు, ఏ పల్లె మాకేంటి ఆధారం ఇచ్చారు? నేడని చెల్లెళ్ళు అప్పచెల్లి బస్సులు ఫ్రీగా ఇచ్చేస్తే కడుపు నిండుతుందా? బస్సు మీద తిరిగేస్తే మాకు కడుపు నిండుతుందా తల్లి? మాకేదో ఆధారం చూపించండి సార్. ఆధారం చూపించండి, మీరు తీసేయమంటే తీసేస్తాం. మాది తప్పు. ఇప్పుడు కొట్లు తీయడం, నేనుంటే కొట్లు తీయనివ్వకపోతున్నాం. పిల్లలు ఉన్నారు కాబట్టి కొట్లు తీశారు. దానికి న్యాయం చెయ్యాలి. మాకెందుకు న్యాయం జరగదు? న్యాయమే చెయ్యాలి. షాపులు తీయడం ఉందా మీకు జగన్ గారి హయాంలో? జగన్ గారి టైంలో తీయలేదు, మరి ఈసారి అలా తీసేశారు. కాదు, ఓటేయండి అన్నారు. దీనికేనేటి బస్సులు ఫ్రీ కట్టేసి మా కడుపులు కొట్టేస్తారా? బస్సులు ఫ్రీ దేనికి కట్టారండి? ఎవరి చేతిలో డబ్బులు లేవా? మాకు ఉద్యోగాలు సద్యోగాలు లేవండి, మాకు ఇల్లు వాకలు లేవు, మా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు లేవు. 10 నిమిషాల మాకు అతను రావాలి అక్కడికి మాకు న్యాయం చేయడానికి. 60 సంవత్సరాల పాటు ఉన్నా ఏ ఛానల్ కూడా మాకు రాలేదు. ఈ ఒక్క ఛానల్ మాకు వచ్చింది. దయచేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. అది చెప్పండి, ఉన్న పరంగా మీ షాపులు తీసేస్తే మీ జీవితాలు ఏమైతే? ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు? ఇంట్లో ఉన్న వాళ్ళు 6 మంది ఆధారపడి ఉన్నాం బాబు. కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాం మాము. ఇక్కడ ఈ శివాలయం కట్టక ముందు కాంచి ఇక్కడ ఉన్నాము. ముత్తాతలతో బాగా ఉన్నోళ్ళమే మాము. ఇలా సడానికి వచ్చి తీయించడం అంటే అది కరెక్ట్ కాదు బాబు. జబ్బులు రోగాలతో ఉన్నాము, ఇకలేంగోళ్ళతో కూడా ఉన్నాము. మీరు అలా ఆలోచించుకొని మాకు ఏదో న్యాయం చెయ్యాలా? ఇక్కడ మాత్రం దుకాణం తీసే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చి మాకు ఏ న్యాయం చెప్తారో చేయమంటున్నాము. పిల్లలైతే పని పాటు లేదు, వాటి మీద బలుగులు లేవు, ఉద్యోగం, ఈ వ్యాపారం మీద మేము బ్రతకాలి. మాకు ఇంకే దారి లేదు. అది బాబు.
లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పరామర్శ మీకు ఏం ధైర్యం చెప్పారు? ఇప్పటికొచ్చి మన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు స్పందించట్లేదు. ఇంటింటికి వచ్చి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరో ఒకరు ఇక్కడ ఏదో ఒకటి అయిపోతే అప్పుడు మన ఎమ్మెల్యేలు కార్పొరేటర్స్ వస్తారు, అంతవరకు రాదు. అంటే ఎవరింట్లో నష్టపోతే వాళ్ళ ఇంట్లో అయితే నష్టపోవట్లేదు ఎవరునా. ఇక్కడ పేదవాడు కడుపు కొట్టాలి అంటే కొట్టాలి, లేకపోతే ఆడు చచ్చిపోవాలి రోడ్డు మీద. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఏమైనట్టు, మన కార్పొరేటర్స్ ఏమైనట్టు? మేమున్నామని ఒక్కరు వచ్చి అమ్మ మేము ఉన్నాము ఏదో చేద్దాం పరిష్కారం ఇది అని ఇప్పటికొచ్చి ఎవరు చెప్పలేదు. ఏమైనట్టు? మన ఎమ్మెల్యే గారు కానీ మన కార్పొరేటర్స్ కానీ ఎవరైనా కానీ ఒక్క సాక్షి టీవీ వాళ్ళు వచ్చి ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ తీశారు అంతే. మన సాక్షి వచ్చి లైవ్ ప్రోగ్రామ్ తీశారు అంతే. మిగతా వాళ్ళు ఎవరు వచ్చి ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఏమయ్యారో, మా మంచేటి మా చెడ్డేటి మా బాగోగులేటి మా కష్టమేటి మా కరమేటి ఏది ఒక్కడికొన్నా మాకు పట్టించుకోలేదండి. ఒక కార్పొరేటర్ కానీ ఓ పొదుపులో కార్యకర్తలు కానీ ఎవరు మీరు ఎలా ఉంటారు ఏమైపోతారని ఒక్కరికొన్నా మమ్మల్ని ఏమైపోతున్నారనుకున్నా అడగకపోతే మా పరిస్థితి ఏంటండి? మా బతుకు తెరువేటండి? మగవాడు కొన లేరండి, మాకు ఆడోళ్ళే ఉన్నాం. ఆడోళ్ళని లాక్కొని తీసుకొని మేము ఎన్ని కష్టాలు పడుతున్నామండి. మాకు బతుకు తెరువు అంటే లేదండి, మాకు ఇది తప్ప వేరేది లేదండి. మాకు ఇక్కడేనండి, మాకు ఎక్కడ ఆధారం లేదు. చచ్చే చావు బతుకులు మా అమ్మ నాన్న ఓటేస్తారండి. తెలుగుదేశంకే వెళ్ళాలి, మాకు ఉంటాయి కొట్లని. ఈరోజు ఎలా బతకాలండి? మేము ఏం చూసుకుని బతకాలి? మాకు ఉద్యోగాలు సద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ఎవరు మాకు ఇలా చేయండి. తెలుగుదేశం వచ్చింది మమ్మల్ని ఎలా చేస్తారు? మాకు చిన్న కొట్లు లేకపోతే మేము బతకలేము కూడా. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత దుర్మార్గంగా షాపులను తొలగించలేదని తామంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి కూటమికి కూడా ఓట్లేసి గెలిపించామని తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఒక్క నాయకుడు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడికి తమని పరామర్శించలేదని చెప్పి వీరంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము తమ షాపులను యథాస్థానంలోనే పెట్టాలని, లేదంటే తమకు ఏదైనా ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత షాపులను ఇక్కడి నుంచి తొలగించాలని చెప్తున్నారు. లేదంటే తాము సవ్వడానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి చిరు వ్యాపారులంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, కంచరపాలెం నుంచి.